హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ తెలంగాణ స్టేట్ హన్మకొండ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలో ఉన్నాం. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కంప్లీట్గా ఒక 800 సంవత్సరాల చరిత్ర అయితే ఈ ఆలయానికి అయితే ఉంది. రెండవ తిరుపతిగా పిలుస్తారన్నమాట. ఈ ఆలయం యొక్క విశిష్టలు, ప్రత్యేకతలు అన్నీ కూడా ఈ ఆలయం యొక్క ప్రధాన పూజారి గారు ఉన్నారు. వారితోనే అయితే మాట్లాడించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. డ్రోన్ విజువల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది, ఎండింగ్కి అయితే వచ్చేసింది. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో మరి ఇక్కడ స్వామివారి వారోత్సవాలు జరుగుతాయన్నమాట. కొద్ది రోజులలో ఈ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫుల్ డీటెయిల్స్గా మళ్ళీ ఒక వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వర్క్ అయితే చూడండి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా నేను చేసినాను. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా తేడా ఉంది. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ వర్క్ అయితే చాలా డెవలప్ అయిపోయింది. ఈ ఆలయం యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే అయ్యగారిని తెలుసుకొని అయితే మనం అయితే విందాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమోస్తుతే. సన్నోర్నిలయం దేవం కరుణారససాగరం పద్మావతి ముఖాబ్జార్గం శ్రీనివాసమహం భజే. శ్రీమత్ సన్నూరు స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వెంకటేశ్వరపల్లి గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. భగవంతుడు ఈ కలియుగంలో కూడా ఆవిర్భవించడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో విశేషించి భక్తులు కోరుకుంటేనో లేదా యజ్ఞయాగాది కథలు చేస్తేనో స్వామి వస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రంలో స్వామి తన భక్తుని యొక్క ఇబ్బందిని గమనించిన వాడై తనంత తానుగా వచ్చినటువంటి క్షేత్రం ఇది స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం. ఈ యొక్క స్వామివారం ఒకసారి దర్శించుకుంటే చాలు, చేసిన పాపాలు తొలుగుతాయని చెప్పేసి, అట్లాగే మన కష్టసుఖాలు మొత్తం కూడా స్వామి చూసుకుంటాడు అనేటువంటిది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ స్వామి 700 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి భక్తులందరికీ కూడా పొంగు బంగారమై పూజలు స్వీకరిస్తూ కోరికలు తీస్తున్నటువంటి యొక్క కోనేటి రాయుడు ఈ చన్నూరు క్షేత్రవాసుడు. ఇటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇవాటి నుంచి ప్రారంభమవుతున్నాయి. 19వ తారీఖు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతూ 22వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి స్వామివారికి. 24వ తారీఖు నాడు రాత్రి 7 గంటలకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ త్రికళ్యాణోత్సవం ఉంటుంది. అట్లాగే 26వ తారీఖు నాడు గ్రామోత్సవం అనేటువంటి లోకోత్సవ కార్యక్రమం ఉంటుంది. స్వామివారికి శ్రీ పాంచరాత్ర శాస్త్ర ఆగమ దివ్య విధానంలో కూడా ఇక్కడ ఉత్సవ కార్యక్రమం కొనసాగుతుంటాయి. మొదటి 3 రోజులు అధ్యయనోత్సవాలు, ఆ తర్వాత 7 రోజులు బ్రహ్మోత్సవాలు, పాంచరాత్ర శాస్త్ర ఆగమ విధానంలో స్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి నెల కూడా స్వామివారికి మాస కళ్యాణోత్సవం, అట్లాగే సోషమ కార్యక్రమం, ఇట్లాగా ఎన్నో విశేష కార్యక్రమాలతో అలరాడుతున్నటువంటి ఒక దివ్యక్షేత్రం ఈ చన్నూరు క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామి స్వయంగా ఆవిర్భవించున్నాడు. అంతేకాకుండా స్వామివారికి కుడి భాగంలో కూడా గోదామ్మవారు, ఆ తర్వాత భగవద్ రామానుజుడు, ఆ పక్కన అమ్మాలవాళ్ళ సన్నిధి, ఆ పక్కన మనవాళ్ళ మహాముని సన్నిధి. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారంగా ఇక్కడ స్వామిని సేవిస్తూ భక్తులందరూ కూడా తరిస్తూ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం పొందుతూ ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, అట్లాగే మీరు వీక్షిస్తున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ కూడా స్వామివారి యొక్క ఎంఎన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య అనేక మంగళాశ అందచేస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అలాగే ఇప్పుడు స్వామివారికి ఎదురుగా ఉన్నవారు ఎవరెవరు స్వాములు ఉన్నారు ఏంటి? అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని సేవిస్తూ ఉండేటువంటి ముందు భాగంలో కూడా చూసినట్లయితే ధ్వజస్తంభానికి ఇరుపార్శ్వంలో కూడా ఆంజనేయ స్వామి, ఆ పక్కన గరుడాల వారు కూడా స్వామిని సేవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఆలయానికి ఈశాన్య భాగంలో కూడా క్షేత్రపాలకమైనటువంటి పరమేశ్వరుడు యొక్క సన్నిధి అయినటువంటి శివాలయం కూడా ఉంది. అంతేకాకుండా స్వామివారి మొట్టమొదటిగా ఆవిర్భవించినటువంటి శిల ఏదైతే ఉందో స్వామివారికి ఉత్తర భాగంలో కూడా వాయు ప్రదేశంలో కూడా ఇప్పటికి కూడా భక్తులు సేవించుకునే విధంగా ఉంది. వచ్చేసే భక్తులందరూ కూడా మొట్టమొదటిగా ఆ యొక్క శిలో ఉన్నటువంటి స్వామిని సేవించుకొని ఆ తర్వాత ఇక్కడ నిత్య పూజలు అందుకునేటువంటి ఈ నిజస్వరూపుడైనటువంటి స్వామిని సేవిస్తూ భక్తులు తరించవలసిందిగా సూచన చేస్తూ ఈ బ్రహ్మోత్సవాలు భక్తులందరూ కూడా చక్కగా స్వామిని వీక్షిస్తూ, ఎందుకంటే మామూలు రోజుల్లో చూసినటువంటి స్వామికి బ్రహ్మోత్సవాలు ఉండేటువంటి స్వామిని చూసినట్లయితే కోటిరెత్త ఫలితం కలుగుతుంది. కాబట్టి అటువంటి శ్రీనివాసుని ఈ ఉత్సవ కార్యక్రమాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించి దర్శించి తరించవలసిందిగా శుభ స్వాగతం తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఏ ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కడ కూడా మనకు కొడలి కట్టే సాంప్రదాయం వైష్ణవాలయాలు లేదు. కేవలం ఒక చన్నూరు క్షేత్రంలో మాత్రమే
కోడలు కట్టే సాంప్రదాయం ఉంది. అంతేకాకుండా భక్తులు ఎవరైతే బోరకొరకు ఇబ్బంది పడుతుంటారో వారు కూడా ఇక్కడ స్వామిని సేవించుకున్నట్లయితే వారికి ఆ కోరిక తీరుతుందనేటువంటిది ఈ ప్రాంతంలో ప్రజలందరూ విశ్వసిస్తుంటారు. ఈ స్వామిని సేవించే మీరు అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసన చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, సన్నూరు వాస గోవింద, స్వయం వ్యక్త వెంకటేశ గోవింద గోవింద. ఎన్నో టైం రావడం ఇక్కడికి? ఓ బొచ్చడు సార్లు వచ్చినాం, 10 సార్లు వచ్చిండొచ్చు. ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తాను. అంతేనా? ఇక్కడ ఈ గుడి ఉన్నట్టు ఎవరైనా చెప్పారా, మీకు తెలుసా? మా చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు. మీ చిన్నప్పటి నుంచి తెలుసు. ఎక్కడి నుండి వచ్చారు? బావిలాల నుంచి బాగా వచ్చినాం. నుండి వచ్చారు. ఇక్కడ దర్శనం చేస్తున్నారా? ఇంకా దర్శనం కాలేగా అడుగుతాను.